హాయ్ ఫ్రెండ్స్, 3వ తారీఖు 8వ నెల 2024 శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ప్రాజెక్టులకు జలకళ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజెంట్ కురుస్తున్నటువంటి వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాజెక్టుల్లోని నీరు చేరుతుంది. ఈ విధంగా అన్ని ప్రాజెక్టులు కూడా నీటితో నిండుతున్నాయి. ఇక్కడ 3 ప్రాజెక్టులకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం రాయటం జరిగింది. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, నీటికి సంబంధించి, నీటిపారుదలకు సంబంధించి మరియు నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి క్వశ్చన్ లేకుండా ఎప్పుడు ఏ క్వశ్చన్ పేపర్ లేదు. ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా నీరుకి సంబంధించి, నీటిపారుదల, నదులు, సరస్సులు, జలపాతాలకు సంబంధించి ఏదో క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటి నిల్వ సామర్థ్యం ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి గమనించండి. ముందుగా శ్రీశైలం, నాగార్జున సాగర్, తుంగభద్ర ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టులు కూడా ఏ నది మీద ఉన్నాయంటే కృష్ణా నది మీద ఉన్నాయి. శ్రీశైలం యొక్క నీటి నిల్వ సామర్థ్యం ఎంత అనంటే 215.81 టీఎంసీలు. అదేవిధంగా నాగార్జున సాగర్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం ఎంత అనంటే 312.05 టీఎంసీలు. తుంగభద్ర ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఎంత అంటే 105.79 టీఎంసీలు. ఇంపార్టెంట్. ఖనిజాదాయంపై హక్కు రాష్ట్రాలదే అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఖనిజాదాయాలకు సంబంధించి గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణపై కేంద్రానికి గుత్తాధిపత్యాన్ని తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఎంత మెజారిటీతో ఇవ్వడం జరిగిందంటే 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 8-1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించడం జరిగింది. ఇందులో గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారని అడుగుతాడు. ఇంపార్టెంట్. 1957. ఈ 1957 గనులు, ఖనిజాల చట్టం ప్రకారము రాష్ట్రాలు రాయల్టీ సవాలు చేయవచ్చు, కానీ అదనంగా పన్నులు విధించలేవని, ఆ అధికారం కేంద్రానికే ఉందని అప్పట్లో ధర్మాసనం తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పుని ప్రజెంట్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఆ అధికారం రాష్ట్రాలకే ఉంటుందని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. గనులు, ఖనిజాల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారని అడుగుతాడు. 1957. రాష్ట్ర జాబితాలోని 49వ అంశము 50 అంశం గురించి రాయడం జరిగింది. రాష్ట్ర జాబితాలోని 49వ అంశం దేని గురించి చెప్తుంది అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. 49వ అంశము అంటే భూములు, భవనాలపై పన్నులకు సంబంధించి పూర్తి అధికారాలను రాజ్యాంగం రాష్ట్రాలకే కట్టబెట్టింది. గుర్తుపెట్టుకోండి. భూములు, భవనాలపై పన్నులకు సంబంధించిన పూర్తి అధికారాలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నూతన తీర్పు ప్రకారము ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకూడదని ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ న్యాయమూర్తులు తీర్పు ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్యమైన పాయింట్, గనుల చట్టం 1957 ప్రకారము భారీ తరహా ఖనిజాలకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంది అని అడుగుతాడు. కేంద్రానికి మాత్రమే ఉంది. కానీ చిన్న తరహా ఖనిజాలపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్రాలకు కూడా ఉందని చెప్పి తెలుపుతుంది. గనుల చట్టం 1957 ప్రకారం. ఇంపార్టెంట్. ఈశాన్యంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం అని చెప్పి ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాము, సిక్కిము మరియు అరుణాచల్ ప్రదేశ్లో నిర్మిస్తున్నటువంటి కొన్ని నీటి ఆనకట్టల గురించి ఒక ముఖ్యమైన టాపిక్ రాయటం జరిగింది. ఈ ఆనకట్టల వలన ప్రకృతి వైపరీత్యాలు రాబోతున్నాయి అని చెప్పి విధ్వంసాలు, పెను విషాదాలు దారితీస్తున్నాయి ఇటువంటి ఆనకట్టలు కట్టడం వలన అని చెప్పి ఆర్టికల్ రాశాడు. ఇందులో ఇంపార్టెంట్, ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది గురించి తెలుసుకోవాలి. బ్రహ్మపుత్ర నదిని ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తున్నారు అన్నది ముందుగా గమనించండి. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లు భూభాగంలోని యార్లంగ్ జాంగ్బో నదిగా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. తర్వాత ఇదే బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్గా పిలుస్తారు. సియాంగ్గా. గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా బ్రహ్మపుత్ర నదిని అస్సాంలో ఏమని పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర నదిగానే పిలవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది మీద ఈ ప్రాజెక్టులన్నీ కట్టబోతున్నారు. బ్రహ్మపుత్ర నది మీద అంటే చైనా అరుణాచల్ ప్రదేశ్ పైన ఉన్నటువంటి టిబెట్ భూభాగంలో యార్లంగ్ జాంగ్బో నదిగా పిలిచేటటువంటి బ్రహ్మపుత్ర నది మీద చైనా 60,000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తుంది. గుర్తుపెట్టుకోండి. చైనా 60,000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నది మీద నిర్మిస్తుంది అని అంటే యార్లంగ్ జాంగ్బో నది మీద నిర్మిస్తుంది. ఇది ఎక్కడ ఉందంటే టిబెట్ భూభాగంలో ఉంది. అదేవిధంగా చైనాలోని అతిపెద్ద డ్యామ్ ఏంటంటే త్రిగోర్జస్ డ్యాము. ఈ త్రిగోర్జస్ డ్యాము ఏ నది మీద ఉందంటే యాంగ్జే నది మీద ఉంది. ఈ యాంగ్జే నది మీద నిర్మించినటువంటి
త్రిగోజస్ డ్యామ్ కన్నా చైనా నిర్మించేటటువంటి యార్లింగ్ జాంగ్బో నది మీద నిర్మించేటటువంటి ప్రాజెక్టు 3 ఇంతలు పెద్దది. గుర్తుపెట్టుకోండి, 3 ఇంతలు పెద్దది. చాలా పెద్ద ప్రాజెక్టు, గుర్తుపెట్టుకోండి. దీనికి ధీటుగా భారతదేశం కూడా 11,000 మెగావాట్ల ఎగువ సియాంగ్ ప్రాజెక్టును నిర్మాణానికి నడుం కట్టింది. గుర్తుపెట్టుకోండి, ఎగువ సియాంగ్ నది మీద, అంటే భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ నదిగా పిలిచేటటువంటి బ్రహ్మపుత్ర నది మీద 11,000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును కట్టబోతుంది భారతదేశం. ఇంపార్టెంట్. అంతేకాకుండా భారతదేశం అరుణాచల్ ప్రదేశ్లో మరొక మెగావాట్ల 2,880 మెగావాట్ల బహుళార్థక సాధక ప్రాజెక్టును కూడా కట్టబోతుంది. ఏ నది మీద 2,880 మెగావాట్ల బహుళార్థక సాధక ప్రాజెక్టు కట్టబోతుంది అని అడుగుతాడు. దెబాంగ్ నది మీద. ఇది ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. మరొక ప్రాజెక్ట్ ఏమిటంటే 3,097 మెగావాట్ల ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టును కూడా భారతదేశం అరుణాచల్ ప్రదేశ్లో కట్టబోతుంది. ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్టులు ఎన్ని వేల మెగావాట్లు ఏ రాష్ట్రంలోని ఏ నది మీద కట్టబోతున్నాయి అన్నది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా భారతదేశంలో తీస్తా డ్యాము కూడా ఉంది. తీస్తా డ్యాము ఏ నది మీద ఉందంటే తీస్తా నది మీద ఉంది. తీస్తా నది ఏ రాష్ట్రంలో ఉంది అని అంటే లేదా తీస్తా డ్యాము ఏ నది మీద ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఇంపార్టెంట్. పునర్విభజన దక్షిణాదికి పెను సవాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది దేనికి సంబంధించిందంటే లోక్సభ పునర్విభజన ఏ సంవత్సరంలో జరగబోతుందంటే 2026 సంవత్సరంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఇది జనాభా ప్రాతిపదికన జరిగినట్లయితే దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రకారంగా చాలా తక్కువ జనాభా ఉంటుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి లోక్సభ నియోజకవర్గాలు చాలా తక్కువగా వస్తాయి. జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు వస్తాయి. ఈ విధంగా లోక్సభ నియోజకవర్గాలు తక్కువగా రావటం వలన దక్షిణాది రాష్ట్రాలకి పార్లమెంట్లోని లోక్సభలోని పార్లమెంట్లో రాజ్యసభలోని ఆధిపత్యం మరియు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు. ఇందులో ఇంపార్టెంట్, ఏపీ తెలంగాణలకు కలిపి ప్రస్తుతం లోక్సభలో 42 సీట్లు ఉన్నాయి. అవి మొత్తం 543 లోక్సభ సీట్లలో 7.73% సమానము. కానీ 2026 లోక్సభ సీట్లను 543 దగ్గరే యథాతథంగా కొనసాగించినట్లయితే పునర్విభజన యథావిధంగా 543 దగ్గరే యథావిధంగా కొనసాగించి లోక్సభ పునర్విభజనకని జరిపినట్లయితే 2 తెలుగు రాష్ట్రాలకి ఎన్ని సీట్లు వస్తాయి అని అంటే 42 నుంచి 34కు పడిపోతాయి. అలా కాకుండా ప్రస్తుత జనాభాకు అనుగుణంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకని చేపట్టినట్లయితే 2 తెలుగు రాష్ట్రాలకి కూడా లోక్సభ స్థానాలు 42 నుంచి 54 పెరుగుతాయి. అదేవిధంగా 543 నుంచి లోక్సభ స్థానాలు 848కి చేరుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బాక్స్లో క్లియర్గా చూడండి. ఈ బాక్స్లో అన్ని రాష్ట్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది. అందుకే ఫస్ట్ ఉన్నటువంటి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోక్సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాలు 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 543లోని 42 స్థానాలు ఉన్నాయి. ఈ 543 లోక్సభ స్థానాలు యథాతథంగా ఉంచి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యొక్క లోక్సభ స్థానాలు 42 నుంచి 34కు పడిపోతాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికనకని లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిపినట్లయితే 543 నుంచి లోక్సభ స్థానాలు 848కి చేరి 42గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోక్సభ స్థానాలు 54కి పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా, దక్షిణాది రాష్ట్రాలు మీరు నోట్ చేసుకోండి ఈ బాక్స్. ఉత్తరాది రాష్ట్రాల యొక్క జనాభా ప్రాతిపదికంగా ఎన్ని లోక్సభ స్థానాలు పెరుగుతాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అన్నది ఒకసారి చూడండి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 48, మహారాష్ట్ర యొక్క లోక్సభ స్థానాలు 48, పశ్చిమ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు 42, బీహార్ యొక్క లోక్సభ స్థానాలు 40, మధ్యప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 29. మొదటి టాప్ 5 జనాభా ప్రస్తుతం ఉన్నట్టు జనాభా ప్రాతిపదికన కనుక లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజన జరిపినట్లయితే ఉత్తరప్రదేశ్ 143కి పెరుగుతుంది 80 నుంచి, మహారాష్ట్ర 76కి పెరుగుతుంది, పశ్చిమ బెంగాల్ 60కి పెరుగుతుంది, బీహార్ 79కి పెరుగుతుంది, మధ్యప్రదేశ్ 29 నుంచి 52కి పెరుగుతుంది. ఇంపార్టెంట్.
ఐఎస్ఎస్ యాత్రకు వ్యామగామి శుభాంశు శుక్లా ఎంపిక అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యామగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించడం జరిగింది. అనూహ్య పరిణామాల్లో ఒకవేళ శుభాంశు శుక్లా కనుక యాత్ర చేపట్టలేకపోతే అతనికి ప్రత్యామ్నాయంగా బ్యాకప్గా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ను ఎంపిక చేయడం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడు, ఐఏఎస్ యాత్రకు ఎంపిక చేసినటువంటి భారతదేశ వ్యామగాముల పేర్లు ఏమిటి అని అడుగుతాడు. శుభాంశు శుక్లా మరియు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. ఇది ఐఏఎస్కు యాక్సిసం నిర్వహించబోయే 4వ మిషన్ కోసం ఆ సంస్థతో భారతదేశ ప్రభుత్వము మానవ సహిత అంతరిక్ష యాత్ర కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో ప్రకటించింది. భారతదేశం కూడా 2025లో చేపట్టబోయేటటువంటి తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఉపయోగపడనుంది. ఈ యాత్ర భారతదేశం మొట్టమొదటిసారిగా మానవ సహిత అంతరిక్ష యాత్రను ఏ పేరుతో నిర్వహించబోతుందంటే గగన్యాన్. ఈ గగన్యాన్కి ఎంపికైనటువంటి 4 వ్యామగాముల పేర్లు ఏమిటి అంటే శుభాంశు శుక్లా ఒకరు, ప్రశాంత్ నాయర్ ఒకరు, అజిత్ కృష్ణన్ ఒకరు, అగంద్ ప్రతాప్. ఈ 4 గగన్యాన్కు ఎన్నికైనటువంటి వ్యామగాములు. ఇంపార్టెంట్. బిఎస్ఎఫ్ డీజీపై కేంద్రం వేటు వేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ ప్రత్యేక డీజీ వైబీ కురానియాలపై కేంద్రం వేటు వేయడం జరిగింది. ఇటీవల కాలంలో తొలగించినటువంటి బిఎస్ఎఫ్ డీజీ పేరు ఏమిటి అని అడుగుతాడు నితిన్ అగర్వాల్. మరియు ప్రత్యేక డీజీ పేరు కూడా అడుగుతాడు వైబీ కురానియా. కేంద్రం రాష్ట్రాల వారధులు అవ్వండి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. గవర్నర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. గవర్నర్ల సమావేశం ఇటీవల కాలంలో ఎప్పుడు ఎక్కడ నిర్వహించారని అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం అంటే ఆగస్టు 2వ తారీఖున శుక్రవారం గవర్నర్ల సదస్సును ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దీనికి అధ్యక్షత ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించడం జరిగింది. ఇందులో కేంద్ర హోంమంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది, అమిత్ షా. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2 నెలల క్రితమే బాంబు పెట్టి హనియా హత్యకు పథకం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ హమాస్ అగ్రనేతను హనియాను చంపడం జరిగింది. ఇరాన్ దేశంలోనే ఇతన్ని హత్య చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇందులో మొస్సాద్ గురించి రాయడం జరిగింది. మొస్సాద్ ఏ దేశ నిఘా సంస్థ అని అడుగుతాడు. ఇజ్రాయిల్ యొక్క నిఘా సంస్థ. ఇందులో ఇరాన్ నూతన అధ్యక్షుడి పేరు ఇవ్వడం జరిగింది, మసూద్ పెజిష్కియాన్. 50,655 కోట్లతో 8 హైస్పీడ్ రోడ్డు నడవాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దేశవ్యాప్తంగా కొత్తగా 8 కీలక హైస్పీడ్ రోడ్డు నడవ ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇటీవల కాలంలో ఎన్ని కీలక హైస్పీడ్ రోడ్డు నడవ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అని అడిగితే 8. దాని యొక్క పొడవు ఎంత అంటే 936 కిలోమీటర్లు. దాని యొక్క బడ్జెట్ ఎంత అని కూడా అడుగుతాడు, 50,655 కోట్లు. మంచినీటి చేప సాగరంలో కాపురం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. జలేబీ చేప గురించి రాయడం జరిగింది. జలేబీ చేప ముఖ్యంగా మంచినీటిలోనే పెరిగేటటువంటి చేప. కానీ కొంతమంది పరిశోధకులు చేసినటువంటి అధ్యయనంలో జలేబీ చేప సముద్రం ఉప్పు నీటిలో కూడా బ్రతుకుతుంది అని చెప్పి మంచినీటి నుంచి తన స్థావరాన్ని ఉప్పు నీటికి మార్చుకుంది అని చెప్పి పరిశోధనలో తెలుసుకోవడం జరిగింది. ఈ పరిశోధకులు దేవీపట్నం బీచ్లో 3 ప్రాంతాలను ఎంపిక చేసుకొని నమూనాలను సేకరించగా వారికి పాక్ జలసంధిలో గుంపులుగా జలేబీ చేపలు దొరికాయి. పాక్ జలసంధి ఇండియా శ్రీలంక మధ్య ఉన్నటువంటి జలసంధి. ఈ పాక్ జలసంధిలోకి సముద్రంలోకి ఏ నది ద్వారా సముద్రంలోకి వచ్చాయి అని తెలుసుకున్నట్లయితే వైగై నది గుండా సముద్రంలోకి వచ్చి ఉన్నాయని చెప్పి పరిశోధకులు అంచనా వేయడం జరిగింది. వైగై నది ఏ రాష్ట్రంలో ఉంది అని కూడా అడుగుతాడు. వైగై నది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తెర మీదకు ఎస్టీ వర్గీకరణ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు అనుమతిస్తూ రాష్ట్రాలకి
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ వర్గీకరణ కూడా చేయండి అని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఎస్టీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని గిరిజన తెగలు ఉన్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 34 గిరిజన తెగలకు చెందినటువంటి 26.31 లక్షల మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గిరిజనులు ఎస్టీలు ఎన్ని తెగలు ఉన్నాయి అని అడిగితే 34. వారి యొక్క జనాభా కూడా గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్, 26.31 లక్షలు. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో ఉమ్మడిగా ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు అని అంటే 6%. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో 26.31 లక్షల మందిలో ఏజెన్సీ ప్రాంతంలో 14.70 లక్షల మంది ఉంటే 11.61 లక్షల మంది ఏజెన్సీల్లో ఆనుకుని ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ గ్రామాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. ఇందులో యానాది, ఎరుకల, సుగాలి కులాలు ఏ తెగకు చెందినవి అని అడుగుతాడు. ఎస్టీ తెగకు చెందినవి. రాష్ట్రంలో ఉన్నటువంటి 34 గిరిజన తెగల వివరాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చెప్తే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ఒకసారి చూసి ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఏదో ఒక పేరు ఇచ్చి ఏ తెగకి సంబంధించింది అని చెప్పి బీసీ, ఎస్టీ, ఓసీ, ఎస్సీ అని చెప్పి ఆప్షన్ ఇస్తాడు. ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇవి ఏ తెగకి చెందినవి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన పాయింట్స్. 4x400 మీటర్ల మిక్స్డ్ రీలేలో అమెరికా ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. డెడ్మాను బ్రౌన్తో నోర్వుడ్, లిటిల్, డెడ్మాను బ్రౌన్తో కూడిన బృందం తొలి హీట్లోనే 3 నిమిషాల 7.41 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. ప్రజెంట్ 2024 ఒలింపిక్స్ పారిస్ నగరంలోని ఫ్రాన్స్ దేశంలో నిర్వహిస్తున్నారు. భారతదేశం నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్కి ఎంతమంది క్రీడాకారులు వెళ్ళారంటే 117 మంది క్రీడాకారులు వెళ్ళడం జరిగింది. పారిస్ ఏ నది మీద ఉందంటే, ఏ నది పక్కన ఉందంటే సీన్ నది పక్కన ఉంది.